ప్రభాస్ దీపికా పదుకొనే తొలిసారి జోడీ కట్టిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 ఏడి. నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మంచి వసూలును రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలెక్షన్ల పరంగా ఈ చిత్రం 700 కోట్ల మార్కును దాటిందని చిత్ర నిర్మాతలు వైజయంతి మూవీస్ తెలిపిన విషయం తెలిసిందే. నాగశ్విన్ దర్శకత్వంలో హిందూ పురాణాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొనెతో పాటు కమల్ హాసన్, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ వంటి అగ్రతారలు నటించారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అభిమానులు, చిత్ర పరిశ్రమ నుంచి ప్రశంసలు అందుకుంటుంది. సినిమాలోని నటీనటుల యాక్టింగ్కు ఫిదా అయిపోతున్నారు. మహాభారతం యుద్ధం నేపథ్యంగా కథ మొదలై ఆ తర్వాత 600 ఏళ్ల టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. అత్యాధునిక వాహనాలు, ఊహకు అందని వస్తువుల లాంటి వస్తువులు నిజంగానే థ్రిల్ చేస్తాయి. నేటి టెక్నాలజీ యుగాన్ని కనెక్ట్ చేస్తూ విజువల్ వండర్ గా రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడి. నాగశ్విన్ విజన్, అమితాబ్, కమల్, దీపికా టాలెంట్, ప్రభాస్ మాస్ అప్పీల్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. విజువల్ వండర్ గా రూపొందించిన కళ్ళు చెదిరే కల్కి మూవీ కాశీ సెట్ ని ఓసారి మీరు చూసేయండి. ఇప్పటి వరకు సినిమా డైరెక్టర్ నాగశ్విన్ ఇక్కడే కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం, అందరూ పాత్రికేయుల క్వశ్చన్స్ కి అంటే మనం ఆల్మోస్ట్ నథింగ్ బట్ వన్ అడాప్టేషన్ మహాభారత. యాక్చువల్లీ అది మహాభారతంలో ఎక్కడ లేదు. మీరు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాశీనగరంలో నడిచే సన్నివేశాలు ఏది కూడా ఎక్కడ ఒక నాట్ 1% పెయిన్ చూపించలేదు. హీరో కానీ మళ్ళా ఉండవు. బ్రిడ్జి తర్వాత ఈ వెహికల్ సో మొత్తం మీద 1 ఆఫ్ ది వెహికల్లో మీరు పార్ట్ అవడం దాదాపు ఎన్ని రోజులు కష్టపడ్డారు? రైట్, థ్యాంక్ యూ. వెనకాల ప్రసాద్ ఒక వైట్ షర్ట్ తీసుకో. వెనకరా కల్కి టైం ట్రావెల్ ఫాస్ట్ कल टाइम ट्रावल फास्ट
నేను పైకి